ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, అంగన్వాడీ, రేషన్ డీలర్షిప్ కు సంబంధించి భర్తీ విషయమై ఎలాంటి తాజా ప్రకటనలు ఉన్నా వాటిని వెనువెంటనే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 జిల్లాల సమాచారాన్ని సేకరించి ఏదైనా ఉద్యోగం గానీ ప్రభుత్వ పథకాల సమాచారం గానీ వాటి వివరాలను నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జిల్లాల వారీగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లకు సంబంధించి భర్తీ చేపట్టిందండి. ఈ మేరకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ ఉంది. నేను ఇప్పటికే కడప జిల్లా, చిత్తూరు జిల్లా సమాచారాన్ని అందించడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించిన వీడియోలు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఆ జిల్లాల వారు చూసి తెలుసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ లో అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే మనకు తాజాగా ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి భారీ ఎత్తున అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అంతకంటే ముందుగా ఇక్కడ ఉన్న పౌజీ డీల్స్ సంబంధించి టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీరు ప్రతిరోజు ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ లో వచ్చే 50 నుంచి 70-80% ఆఫర్ల వివరాలు తెలుసుకుని మీకు నచ్చిన వస్తువులను అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆఫర్లను తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక విషయంలోకి వెళ్తే మనకు ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి బిక్కవోలు, రంగంపేట, కోరుకొండ, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, పెరవలి మండలాలకు సంబంధించి భారీగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ కోసం ఈ మేరకు ఆయా ICDS అధికారులు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంతేకాదు మండలాల్లో ఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రకారం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో తదితర పూర్తి సమాచారాన్ని కూడా మనకి ఇక్కడ అధికారులు అందిస్తున్నారండి. నేను ఆ సమాచారాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత విద్యార్హతలు ఏమిటి, వయసు ఎంత ఉండాలి, రిజర్వేషన్ వారీగా వయసు ఎంత ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికెట్లు జత చేయాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా మండలాల వారీగా ఖాళీల వివరాలు తెలియజేసి వీడియో చివరిలో నేను మీకు ఈ అర్హతలు, అనర్హతల విషయమై తెలియజేస్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ గా ఉండే అవకాశం ఉంది. అయినా కూడా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో మొదటగా మనకు బిక్కవోలు మండలం నుంచి అండి. మండలంలో ఒక అంగన్వాడీ కార్యకర్త, 6 ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ICDS CDPO ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. దరఖాస్తులు ఈ నెల 11వ తేదీ నుంచి రంగంపేట CDPO కార్యాలయంలో ఇస్తున్నామని, దరఖాస్తులను సెప్టెంబర్ 20వ తేదీ లోపు అందించాలని అన్నారు. అలాగే కొవ్వూరు మండలానికి సంబంధించి ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహాయకురాలు పోస్టులు 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని CDPO డి మమ్మీ గారు తెలియజేస్తున్నారండి. కొవ్వూరు మండలంలో కుమారదేవరం 1 అంగన్వాడీ కేంద్రంలో BC-Aకి, ఆరికి రేవుల 2ను BC-Dకి కేటాయించామన్నారు. వేములూరు 3 కేంద్రంలో ఆయా పోస్టును, 6వ వార్డు మెహర్ బాబా గుడి వీధిలో కేంద్రంలో పోస్టును, 18వ వార్డులో శ్రీరామ సొసైటీ వద్ద కేంద్రంలో ఆయా పోస్టుతో పాటు కనకనమెట్ట 3 ఆయా పోస్టును ఓపెన్ కేటగిరీల వారికి కేటాయించామని, చాగల్లు 4 కేంద్రంలో BC-B, చిక్కాల 4లో STలకు, నెలటూరు 1ని ఓపెన్ కేటగిరీ, గౌరీపల్లి 1ని BC-Bకి, చంద్రవరం 2ను BC-Eకి కేటాయించామని, తాళ్లపూడి మండలం మలకపల్లి 3ని SCలకు కేటాయించినట్లు ఆమె తెలిపారు. నల్లజర్ల మండలానికి సంబంధించి అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు CDPO పద్మావతి గారు తెలియజేస్తూ, చాదరాసిగుంట 54, నబీపేట 1, నల్లజర్ల 2 ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత ఉన్నవారు ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇక గోపాలపురం ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని CDPO నాగలక్ష్మి గారు ప్రకటిస్తున్నారండి. నల్లజర్ల మండలం చాదరాసికుంటలో అంగన్వాడీ కార్యకర్త OC ఆయాలకు సంబంధించి గోపాలపురం మండలం గంగోలు పంచాయతీ హుకుంపేటలో OC, వెలచింతలగూడెం 1 BC-A, దేవరపల్లి మండలం ఎర్నగూడెం 1 OC, గౌరీపట్నం 1 OC, నల్లజర్ల మండలం చాదరాసికుంట 1 BC-B, నబీపేట SC, నల్లజర్ల OC పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
10వ తరగతి పాస్ అయిన స్థానిక వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులకు సంబంధించి ధృవీకరణ పత్రాలు జత చేసి ఈ నెల 20వ తేదీ లోపు సిడిపిఓ కార్యాలయంలో అందించాలన్నారు. ఇక పెరవలి ఐసిడిసి ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, తిమ్మరాజుపాలెం 1 ఓసీ, జీడిగుంట 1 ఎస్సీ, కాటకోటేశ్వరం 1 ఓసీ, నడిపల్లి 1 బీసీడి, అన్నవరప్పాడు 1 ఓసీ 1 బీసీఈ, దమ్మెన్ను 1 ఎస్సీ, మోర్త 1 ఓసీ, వనకరమల్లి 1 బీసీడి, పసలపూడి 1 బీసీఏ, తాడిపర్రు 1 ఓసీలకు కేటాయించామన్నారు. దరఖాస్తులను స్థానిక వివాహిత మహిళలు 10వ తరగతి అర్హత కలిగిన వారు సంబంధిత ధ్రువపత్రాలు 11వ తేదీ నుండి 20వ తేదీ లోపు సంబంధిత ప్రాజెక్టు వారి కార్యాలయంలో అందించాలన్నారు. ఇక రంగంపేటకు సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలు మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నామని సిడిపిఓ జెస్సీ ఫ్లోరెన్స్ గురువారం ప్రకటిస్తూ, బిక్కవోలు మండలం కాపవరం రోడ్డులో అంగన్వాడీ కార్యకర్తకు, కోమరిపాలెంలోని రామన్నపేట, అరికరేవులలోని వెలమపేట, కొమరిపాలెం, బలభద్రాపురం ఎస్సీ ఏరియా, చండ్రేడు 1, కుతుక్కులూరు 3లో అంగన్వాడీ సహాయకులు ఖాళీలున్నాయని, ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు రంగంపేటలోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. అలాగే కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాల్లోని ఖాళీలను సిడిపిఓ కె ఝాన్సీ ప్రకటించారు. గాజలపాలెం మినీ కార్యకర్త 1 ఓసీ ఖాళీ ఉండగా, గుమ్మల్లదొడ్డి 1 ఓసీఏ, గోకవరం 5 ఓసీ, సూదికొండ ఎస్సీ, ఠాగూర్పాలెం ఓసీ, కామరాజుపేట 5 బీసీడి, కోరుకొండ మండలం గాదరాడ 2 ఎస్సీ, కనువూరు 5 బీసీ, కోటి 2 ఓసీ, బూరుగుపూడి 1 ఎస్సీ, నర్సాపురం 1 ఓసీ, రఘుదేవపురం 2 ఓసీ సహాయకురాల ఖాళీలు ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు కోరుకొండ ఐసిడిఎస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్, ఓటర్ ఐడి కార్డు జత చేయాలన్నారు. చూశారు కదా, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పలు మండలాల్లోని ఖాళీ వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి అర్హత ఏ విధంగా ఉందంటే, దరఖాస్తు చేసుకునే మహిళ దరఖాస్తు చేసుకునేవారు స్థానికంగా మహిళ వివాహం అయి ఉండాలి. వయస్సు 21 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 7వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 7వ తరగతి ఉత్తీర్ణులై అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణలోకి తీసుకోబడుతుంది. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ మరియు మినీ యందు కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతరులు చేసుకునేందుకు వీలు లేదు. నోటిఫై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునవలెను. మరియు నోటిఫై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి 21 సంవత్సరాలు వయస్సు దాటి అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే అటువంటి అంగన్వాడీ పరిధిలో 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కూడా దరఖాస్తులను పరిగణలోకి అయితే తీసుకోబడుతుందంటూ ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 100 మార్కులతో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 100 మార్కులు ఏ విధంగా కేటాయిస్తారు అంటే ఇక్కడ మనకు పారామీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో అలాంటి వారు 10వ తరగతి ఉత్తీర్ణులైతే అలాంటి వారికి 50 మార్కులు వస్తాయి. ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా క్రైచి, ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఈసీఈ ఇతర వర్క్ చేసిన వారికి 5 మార్కులు అదనంగాను, ఒకవేళ వితంతువు అయినట్టయితే 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువు అయితే 5 మార్కులు, అనాథ అయిన అభ్యర్థి ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలో బాల సదనంలో చదివి ఉంటే 10 మార్కులు అదనంగాను, విభిన్న సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు మరో 5 మార్కులు, అలాగే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా 20 మార్కులు, మొత్తం 100 మార్కులలో పాస్ అయిన వారికి ఇక్కడ ఈ ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఏ పత్రాలు అప్లికేషన్ తో పాటు సమర్పించాలి, ఎలా సమర్పించాలి, గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయాలి,
తదితర పూర్తి సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసిన డాక్యుమెంట్స్: స్థానికురాలు నివాసమై ఉండాలి, నేటివిటీ సర్టిఫికెట్, రెసిడెన్స్, ఆధార్ మొదలగునవి ఇక్కడ తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుందన్నమాట. అలాగే 10వ తరగతి మార్క్ మెమో జతపరచాలి. పుట్టిన తేదీ, వయస్సు నిర్ధారణకు ఇక్కడ 10th మార్క్ మెమోని జత చేస్తారు కాబట్టి సరిపోతుంది. అలాగే కులము ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే మీ స్థానిక ఎంఆర్ఓ గారు చేత ధృవీకరించబడిన కులపత్రాన్ని మీరు జతపరచాల్సి ఉంటుంది. అలాగే వికలాంగులు అయినట్లయితే సదరం సర్టిఫికెట్ ని ఇక్కడ అప్లికేషన్ కి జతపరచాలి. అలాగే అప్లికేషన్ కి ఫోటోని అతికించి మీ స్థానికంగా ఉన్న ఒక గెజిటెడ్ అధికారిచే ఈ యొక్క అప్లికేషన్ ని అటెస్ట్ చేయించి మీ స్థానిక ఐసిడిఎస్ కార్యాలయాల్లో ఇచ్చినట్లయితే అధికారులు మీ అప్లికేషన్ పరిశీలించి 100 మార్కులకు మీకు పరీక్షను పెట్టి, పరీక్ష అంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేయడమే, మీ అర్హతలను బట్టి మీకు మార్కులు కేటాయించి ఇంటర్వ్యూ చేసి మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే అంగన్వాడీ టీచర్లు గాను ఆయాలు గాను నియమించడం అనేది జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మీ గ్రామాల్లో ఖాళీ ఉన్నట్లయితే ఈ పోస్టుకు అప్లై చేసుకోండి. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే ఈ అంగన్వాడీ పోస్టుకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.